బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లామీ ధర్మావగాహన పుస్తకం నుండి హైజ్, నిఫాస్, ఇస్తిహాజాలకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ప్రవక్తల అనుచర సమాజాల్లో స్త్రీల ఋతుస్రావాలకు సంబంధించిన ఆదేశాలు అతి కఠినంగా ఉండేవి. అంటే పురుషుడు ఋతుస్రావం గల స్త్రీతో సంభోగించటం అటుంచి ఆమె ప్రక్కన కూర్చోవటం కానీ, ఆమె పక్కన మంచంపై పడుకోవటం కానీ, ఆమెతో కలిసి భుజించటం కానీ అన్నీ హరాంగా పరిగణించబడ్డాయి. అయితే అంతిమ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజమైన ముస్లింలకు బహిష్టు రోజుల్లో తప్ప మరే నిషేధము లేదు. అంటే ఈ రోజుల్లోనూ స్త్రీ యొక్క నాభిస్థానం మొదలు మోకాలి వరకు శరీరాన్ని మాత్రం పురుషుడు తన శరీరంలోని ఏ అవయవంతోనూ ముట్టుకోకూడదు. దివ్యగ్రంథమైన ఖురాన్ మరియు హదీసుల్లో ఈ రక్తం అశుద్ధమైనదిగా చెప్పబడింది. అది అపరిశుద్ధమైనది కాబట్టి ఋతుస్రావ కాలంలో స్త్రీలతో సంభోగానికి దూరంగా ఉండండి. హదీసులోనూ దీన్ని అపరిశుద్ధమైనదిగానే చెప్పటం జరిగింది. అది వస్త్రంపై అంటినట్లయితే దాన్ని కడిగి వేయాలి. హైజ్, స్త్రీలకు ప్రతి నెల నిర్ణీత కాలంలో జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటే బహిష్టు అంటారు. హైజ్ కాల పరిమితి. ఋతుస్రావ కాల పరిమితి కనీసం 3 రాత్రులు 3 పగళ్ళు, అత్యధికంగా 10 రాత్రులు 10 పగళ్ళు. ఏ స్త్రీకైనా 3 రాత్రులు 3 పగళ్ల కంటే తక్కువగా లేక 10 రాత్రులు 10 పగళ్ల కంటే ఎక్కువగా రక్తస్రావం కలిగితే ఆ రక్తస్రావాన్ని బహిష్టు రక్తస్రావంగా గుర్తించటం జరగదు. దాన్ని ఇస్తిహాజా అంటే ఋతుస్రావం లాంటి రక్తం అని అంటారు. ఋతుస్రావ కాలంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు రంగులతో కూడిన రక్తం స్రవించవచ్చు. అది ఏదైనా అంతా బహిష్టు కిందకే వస్తుంది. సాధారణంగా 9 ఏళ్ల వయసుకు ముందు రక్తస్రావం కాదు. ఒకవేళ 9 ఏళ్ల వయసుకు ముందే రక్తస్రావం జరిగితే అది ఇస్తిహాజాగానే పరిగణించబడుతుంది. ఏ స్త్రీకైనా ప్రతి నెల 3 రోజులే రక్తస్రావం జరుగుతూ ఉంటే ఈవిడ ఈ అలవాటునే ఋతుస్రావ కాల పరిమితి అంటే 3 రాత్రులు 3 పగళ్లుగా పరిగణించబడుతుంది. ఏ నెలలోనైనా ఆమెకు 7 రోజులు ఋతుస్రావం కలిగినా అది హైజ్గానే పరిగణించబడుతుంది. ఎందుకంటే హైజ్ గరిష్ట కాల పరిమితి 10 రోజులు కాబట్టి. కానీ ఎవరికైనా ఆ తరువాతి నెలలో 10 రోజుల కంటే ఎక్కువ రోజులు ఋతుస్రావం కలిగితే, ఉదాహరణకు 12 రోజులు లేక 15 రోజులు, అలాంటప్పుడు క్రితం నెలలో ఆమెకు ఎన్ని రోజులు రక్తస్రావం జరిగిందో అన్ని రోజులనే హైజ్ కాలంగా పరిగణించి మిగతా రోజుల రక్తస్రావాన్ని ఇస్తిహాజాగా భావించబడుతోంది. ఇదే విధంగా ఏ స్త్రీకైనా ఒకవేళ 3 రోజులే ఋతుస్రావం కలిగే అలవాటు ఉండి ఓ నెలలో 4 రోజులు, ఆ తరువాత నెలలో 15 రోజుల వరకు రక్తస్రావం కలిగితే క్రితం నెలలో ఆమెకు 4 రోజులే రక్తస్రావం కలిగింది కాబట్టి ఆమె అలవాటు 4 రోజులుగా లెక్కించబడుతోంది. తతిమా రోజులకు సంబంధించిన నమాజులన్నీ ఆమె ఖజా చేసుకోవాలి. కానీ ఈ ఖజా 10 రోజులు వేచి ఉన్న తరువాతనే చేసుకోవాలి. ఎందుకంటే ఈ 10 రోజుల్లో తిరిగి అలవాటు మారిపోవచ్చు. అయితే 10 రోజులకు మించి రక్తస్రావం జరిగినందువల్ల 4 రోజుల తరువాత వచ్చిన రక్తం అంతా ఇస్తిహాజా రక్తమే అన్న విషయం
తేలిపోయింది. కానీ ఈ నెలలో ఆమెకు 8, 9 లేక 10 రోజులు రక్తస్రావం కలిగితే గత నెలలోని బహిష్టు దినాలు లెక్కలోనికి రావు. దీన్నే ఆమె బహిష్టు క్రమం అలవాటుగా పరిగణించబడాలి. అయితే 10 రోజుల కంటే ఎక్కువ కాలం రక్తస్రావం జరిగితే ఆమె అలవాటు ఆ మొదటి రోజు భావించబడుతుంది. మొత్తానికి 10 రోజుల తరువాత జరిగే రక్తస్రావం అంతా ఇస్తిహాజాయే. కానీ 10 రోజులలోపు వచ్చే బహిష్టులో అలవాటు క్రమం మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ 4 రోజుల అలవాటు ఉండి ముహర్రం నెలలో 5 రోజులు, ఆ తరువాత సఫర్ నెలలో 12 రోజులు వస్తే 5 రోజులే ఆమె అలవాటు అని భావించబడుతుంది. కానీ సఫర్ నెలలో 9 లేక 10 రోజులు వచ్చినప్పుడు ఆమె బహిష్టు క్రమం తప్పిపోయింది అనుకోవాలి. ఈ 9, 10 రోజులే ఆమె ఋతుకాలంగా నిర్ణయించుకోవాలి. నిఫాస్ స్త్రీలకు కాన్పు అయిన తరువాత స్రవించే రక్తాన్ని నిఫాస్ ప్రసూతి స్రావం అంటారు. నిఫాస్ యొక్క కాల పరిమితి. నిఫాస్ గరిష్ట పరిమితి 40 రోజులు, కనీస పరిమితి ఏదీ లేదు. 40 రోజుల కంటే ముందు ఏ రోజునైనా రక్తస్రావం ఆగిపోతే స్నానం చేసుకోవాలి. అప్పటి నుండి పరిశుభ్రం అయిపోయినట్లు గ్రహించి నమాజును ప్రారంభించాలి. ఇదే విధంగా 40 రోజుల కంటే ఎక్కువ రోజుల వరకు రక్తస్రావం జరుగుతూ ఉంటే 40 రోజులకే గుసూల్ చేయాలి. 40 రోజుల కంటే ఎక్కువ వచ్చే రక్తం ఇస్తిహాజాగా గుర్తించాలి. హైజ్, నిఫాస్ ఆదేశాలు. హైజ్, నిఫాస్ కాలం ముగియగానే స్నానం చేసి నమాజు ప్రారంభించాలి. రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఎన్ని నమాజులనైతే వదిలిపెడుతుందో వాటిని వదలటం వల్ల పాపం కలగటమే కాక ఆ వదిలిన ఖజా నమాజులను చెయ్యటం కూడా వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది. వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది. హైజ్ మరియు నిఫాస్ స్థితిలో నమాజ్, రోజా, ఖురాన్ పారాయణం ఏవి చేయకూడదు. అయితే నమాజుకు, రోజాకు ఉన్న తేడా ఏమిటంటే హైజ్ కాలంలో చెయ్యని నమాజులకు ఖజా ఉండదు, వాటికి మాఫీ లభిస్తుంది. కానీ రోజా విషయంలో అలా కాదు. పరిశుద్ధత పొందిన తరువాత వదిలిన రోజాలకు ఖజా పాటించటం అవసరం. ఈ స్థితిలో జిక్ర్ అంటే దైవనామ స్మరణ, దువాలు అంటే వేడుకోలు చేసుకోవచ్చు. దరూదు కూడా పఠించవచ్చు. ఖురాన్లోని దువాలను కేవలం దువాగా పఠించవచ్చు. స్త్రీ పురుషులు కలిసి కూర్చోవచ్చు, కలిసి భోజన పానీయాలు పుచ్చుకోవచ్చు. కానీ సంభోగించటం నిషిద్ధం. ఇది షరియత్లోనూ హరామే, వైద్యశాస్త్రరీత్యా కూడా హానికరమే. ఇస్తిహాజా, దాని ఆదేశాలు. హైజ్, నిఫాస్ కాలపరిమితి కంటే తక్కువ లేక ఎక్కువ రోజుల వరకు వచ్చే రక్తాన్ని ఇస్తిహాజా అని అంటారన్న విషయం తెలుసుకున్నాము. రక్తం కూడా ముక్కు, నోరు, పన్నుల నుండి వచ్చే రక్తం కోవకు చెందినదే. ఇది సాధారణంగా వ్యాధి వల్ల స్రవిస్తుంది. ఇస్తిహాజా కాలంలో ఖురాన్ పారాయణం మరియు నమాజుల్ని వదలరాదు. అయితే ప్రతి నమాజు కొరకు కొత్తగా వుజూ చెయ్యాలి. ఒకే వుజూతో ఎన్నో వేళల సమయానుక్రమమైన నమాజులు చెయ్యరాదు. అయితే ఎన్నో వేళల ఖజా నమాజులు ఒకే వేళలో ఒకే వుజూతో చేయవచ్చు. ఎవరికైనా గర్భం ధరించి ఉన్న కాలంలో రక్తం స్రవిస్తే ఆ రక్తం కూడా ఇస్తిహాజాగానే పరిగణించబడుతుంది.
అలాంటి గర్భవతి నమాజు మానేయకూడదు. ఇస్తిహాజా ఆదేశాలు, పరిశుద్ధంగా ఉండే కాల వ్యవధి. 2 బహిష్టులకు నడుమ పరిశుద్ధంగా ఉండే కాల వ్యవధి కనీసం 15 రోజులు. అత్యధిక వ్యవధికి హద్దు లేదు. ఏ స్త్రీకైనా ఒకవేళ 3 రోజుల కంటే తక్కువ, అంటే 1 లేక 2 రోజులే రక్తం వచ్చి తరువాత 2 రోజులు పరిశుద్ధంగా ఉండి ఆ తరువాత మళ్ళీ రక్తస్రావం జరిగితే అలా వచ్చిన రక్తం ఇస్తిహాజాగానే భావించాలి. ఇదే విధంగా 1-2 రోజులు రక్తం వచ్చి తరువాత 15 రోజుల కంటే తక్కువగా, అంటే 10-12 రోజులు స్రావం నిలిచిపోయి తదుపరి రక్తం వచ్చినట్లయితే ఆమె బహిష్టు అలవాటున్న రోజులు బహిష్టు కాలంగా భావించి మిగిలిన రోజులు ఇస్తిహాజా రోజులుగా పరిగణించాలి. ఏ స్త్రీకైనా వరుసగా 15 రోజులు రక్తం వస్తూనే ఉన్నట్లయితే అందులో 10 రోజులు బహిష్టు కాలంగా పరిగణించి మిగిలిన రోజుల్లో గుసూల్ వజూ చేసి నమాజు చెయ్యాలి. ముఖ్య సూచన: స్త్రీలకు లికోరియా, తెల్లబట్ట, స్రావం కారణంగా స్నానం చేయనవసరం లేదు. కానీ ఇలాంటి స్త్రీ ప్రతి నమాజు కొరకు తప్పకుండా కొత్తగా వజూ చేసి నమాజు చేయవలసి ఉంటుంది. వజూకు పూర్వం మర్మాంగాన్ని నీటితో పరిశుభ్రపరచుకోవాలి. హైజ్, నిఫాస్, ఇస్తిహాజాకు సంబంధించిన ముఖ్య విషయాలు. ఏ స్త్రీకైనా 1-2 రోజుల వరకు రక్తం స్రవించి నిలిచిపోయినట్లయితే ఆమె స్నానం చేయకుండా వజూ చేసి నమాజు చెయ్యవచ్చు. స్నానం కోసమని నమాజు వదిలివేయటం మహాపాపం. అయితే సంభోగానికి దూరంగా ఉండాలి. నమాజు వేళ దాటిపోతున్న చివరి ఘడియల్లో రక్తస్రావం ఆగిపోతే వెంటనే స్నానం చేసి నమాజు చేసుకోవాలి. సోమరితనం వల్ల నమాజును వదిలివేస్తే అది అపరాధమవటం అటుంచి ఆ నమాజును ఖజాగా నెరవేర్చాలి. ప్రసవం తరువాత ఎవరికైనా రక్తం స్రవించకపోతే అలాంటి స్త్రీ ప్రసవం తరువాతనే స్నానం చేయటం వాజిబ్, అంటే తప్పనిసరి అవుతుంది.